గద్దర్గలం ఫౌండర్ చైర్మన్ కొల్లూరి సత్యన్న గారు ఇప్పుడు మాట్లాడతారు. ఏదైతే నిన్న బండి సంజయ్ గారు ఆయన విషపు జల్లు ఏదైతే కాచుకున్నాడో దానికి జవాబుగా గద్దర్ గలం ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం అయినది. మిత్రులారా, ఇవాళ గద్దర్ యొక్క జీవితము 50 సంవత్సరాలు ప్రజల లోపలుండి ప్రజలను చైతన్యపరిచి కూలీలను, కార్మికులను, శ్రామికులను చైతన్యపరిచి ఆయన జీవితంలో 50 ఏళ్ళు పోరాటంలో నిలబడినటువంటి వ్యక్తి. మరి బండి సంజయ్కి ఏం చరిత్ర ఉందో నాకు తెలియదు, కానీ మేము గద్దర్ తరపు నుంచి పొందినటువంటి కింది కులాల వాళ్ళం, కార్మికులం, శ్రామికులం, కూలీలము, మేమంతా కూడా ఏంటంటే ఈ స్థాయిలో ఎదగడానికి ఒక గద్దర్ ఒక పోరాటము మాకు ఉపయోగపడ్డది. ఇవాళ నేనేందనంటే జీవితంలో ఒక మాదిగ కులానికి చెందినవాడిని. గద్దర్ గలం పెట్టేసి రాష్ట్రమంతా తిరుగుతోంది, రాష్ట్రమంతా గద్దరు విగ్రహాలు పెడుతున్నాం. గద్దర్ విగ్రహం చరిత్ర ప్రజలకు తెలవాలి, యువతరానికి తెలవాలి, యువతకు తెలవాలి అనేటువంటి నినాదంతో ముందుకు పోతున్నాం. ముందుకు పోవడానికి కారణమేంది? గద్దర్ వచ్చి ఊర్ల పొంటి పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మొనగాడ అనే పాట పాడితే నేను అప్పుడు పసుల కాస్తున్నా. నేను పసుల కాసి ఒక మాదిగ కులానికి చెందిన వాడిని, పసుల కాసి నేను చదువుకోలేను, పసుల దగ్గర పసుల నా సొంతమి కూడా కావు, కూలికి పసుల కాసినటువంటి వ్యక్తిని ఇవాళ 10 మందికి అన్నం పెట్టేటటువంటి స్థాయిలో ఉన్న మేము 10 మందికి అన్నం పెట్టే స్థాయిలో ఇవాళ బతుకుతున్నటువంటి పరిస్థితి. ఇట్లా లక్షలాది మందిని ఆయన ఈ రాష్ట్రంలో చైతన్యం తెచ్చిండు, కోట్లాది మందిని చైతన్యం తెచ్చిండు. బండి సంజయ్ గారు, నువ్వు మరి 300 కాపు అని నేను విన్నా. మరి నీ 300 కాపులో పేద కులాలకు, కూలీలకు ఏం చేసినావు ఒకసారి చెప్పాలి. తప్పితే నువ్వు నల్ల డబ్బున్నోని వెనుక పోయి ఆ డబ్బున్నోని కాపాడడానికి నువ్వు ఒక కావలి కుక్కలాగా పనిచేసిన నువ్వు గద్దర్ అనే స్థాయి నీదా? గద్దర్కు ఆ అవార్డు ఒక తెల్లెంటికతో సంబంధం. ఆయనకు ఆ అవార్డు భారతరత్న కావాలి, ఎంతకన్నా పెద్దదేమన్నా సృష్టించి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాంటివంటి అర్హుడు గద్దర్. అలాంటివంటి అర్హుడిని చీఫ్ గల్లీ నుంచి బతుకు తెరుగు కోసం మతాలను అడ్డం పెట్టి, కులాలను అడ్డం పెట్టి వచ్చిన మీరు, మీకేం చరిత్ర ఉంది? ఏ చరిత్రతోని, ఏ బలంతోని, నీకున్నటువంటి ఏమి పద్ధతితో నువ్వు గద్దర్ను అనవలసిన అవసరం ఏర్పడ్డది. అందుకనే గద్దర్ ఒక మాట అంటాడు, ఒక పాటలో కూడా చెప్తాడు, సన్యాసోని ఏసములోన ఎన్నేసాలు వేసిన గాని చెల్లుకుంటా వచ్చిందో చరిత్రెరుగు చంద్రన్న, రెక్కలు బొక్కలు నొయ్యకుండానే పూటకు బుక్కెడు మెక్కొచ్చు, ఏది జరిగినా ఏమి చేసినా దేవుని మీదికి దొబ్బొచ్చు అని గద్దర్ చెప్పిండు. అలాంటివంటి రెక్కలు బొక్కలు నయ్యకుండా పూటకు బుక్కెడు మెక్కిన నువ్వు, నీ బతికెంత, నీ గత ఎంత? గద్దర్ను మాట్లాడే స్థాయి అని నీ గుండె మీద చేసుకొని చెప్పు. కోట్లాది మంది కూలీలను, రైతు కూలీలను, కార్మికులను, శ్రామికులను ఆయన ఎడ్యుకేట్ చేసి 50 సంవత్సరాలు ఆయన జీవితాన్ని దారబోసిన వ్యక్తిని ఇవాళ చిల్లర బల్లగలంత ఎవడో అంటుంటే ఆ టీవీలు పెట్టుకొని అది చేసుకుంటే ప్రజలు నమ్ముతారా అని నేను అడుగుతున్నా. మిత్రులారా, ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది. వాస్తవాలను ఇవల్ల రాష్ట్రంలో తెలంగాణ వచ్చింది కాబట్టి ఆ బీసీ కోటల నీకు ఇంత వేస్తే అట్లా కుక్కలేకట్లా వాడు ఉంటున్నావు. నువ్వంటావా? ఎన్నిసార్లు బండారు దత్తాత్రేయం చేసిండు, ఎన్నిసార్లు ప్రధానమంత్రిని కలిసిండు,
ఎన్నిసార్లు సుష్మా స్వరాజ్ని కలిసిండు గద్దర్, ఆ చరిత్ర అంతా అన్న చెప్తాడు. మిత్రులారా, ప్రజాస్వామ్యంలో మతాలను అడ్డం పెట్టి కులాలను అడ్డం పెట్టి నాటకాలు చేసిన చరిత్ర ఎప్పుడు కూడా వాళ్ళను స్మరించదని చెప్పేసి, పేద ప్రజలు ఎప్పుడు కూడా అజ్జేయరని చెప్పేసి 2 సీట్లున్న నువ్వు ఇటుకలు పెట్టుకొని దేశమంతా తిరిగి ప్రజలను మోసం చేసి ప్రజలను మందపెట్టి ఓట్లు సంపాదించి ఇవాళ ప్రజా ఉద్యమకారుల మీద మీరు విషం కక్కేది అని చెప్పేసి గద్దర్ గలం ప్రశ్నిస్తుంది. బండి సంజయ్ గారు, నువ్వు మళ్ళెట్లా గెలుస్తావో చూస్తామాడా. కరీంనగర్లో రేపు గద్దర్ విగ్రహం పెడుతున్నాం, నువ్వు మళ్ళీ ఎట్లా గెలుస్తావో చూస్తాం. మా పని అంతా కూడా ఏంటంటే పని కట్టుకొని, ఎంతమంది బీజేపీలో లేరు ఒక్కరని అన్నారా? కాబట్టి నీకేం గుల పుట్టింది? నీ మీద కొంత సింపతి ఉండే కానీ బీసీని ఒక అధ్యక్షుడిగా తీసేసిరని ఆ సింపతి కూడా పట్టుకున్నావు తప్ప నువ్వు ఒట్టలు జోకి లీడర్ అయినా నీకేముంది ఆ చరిత్ర? కాబట్టి మిత్రులారా, నేను చెప్పేది ఏమంటే, నేను ఆవేశపూరితంగా ఎందుకు చెప్తున్నానంటే, నేను గద్దరు ఉన్నాడు కాబట్టి, గద్దరు యొక్క ఆశయంతో పోయినాం కాబట్టి కొద్దిగా ముందుకు వచ్చి 10 మందికి అన్నం పెట్టే స్థాయిలో 10 మందిని ఎడ్యుకేట్ చేపిస్తున్నా. ఆ స్థాయిలో ఉంది కాబట్టి నేను నాకు వచ్చినటువంటి ఈ యొక్క మీడియా మిత్రులందరికీ నేను చెప్పేది ఏమంటే, ఖచ్చితంగా ఇది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పేసి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా.